డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఫర్టిలిటీ సంబంధించి మీరు సంతాన సాఫల్యానికి సంబంధించి ఒకరికి ఇచ్చారని చెప్పడం జరిగింది. వారు ఉన్నారా మీ వద్ద? ఉన్నారు సార్, ఒకసారి మాట్లాడచ్చు. యా ప్లీజ్. సో మనకి డాక్టర్ వీరారెడ్డి వారు ఉన్నారు. వారి ద్వారా సంతానానికి వారు వాడుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కోయిల్దిన గ్రామం, వడ్డేపల్లి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా సార్. నా పేరు బోయ రుక్మందర్. నాను దేనికోసం మా ప్రోడక్ట్ ER4 వాడారు? సంతానం కోసం సార్. ఓకే, ఏం ప్రాబ్లం మీకు? ఏం ప్రాబ్లం ఉండేది మీకు? నాకు షుగర్ ఉంది సార్. ఓకే. ఒక కర్నూలులో ఒక హాస్పిటల్ చూపించింటే నాకు షుగర్ ఉన్నందుకు పిల్లలు కారని చెప్పిండ్రు సార్. డాక్టర్లు పిల్లలు కారని చెప్పారా? చెప్పిండ్రు సార్. షుగర్ ఎక్కువ ఉంది నీకు, కారు అని చెప్పిండ్రు. సో తర్వాత ఎవరి ద్వారా ఈ ప్రోడక్ట్ అందింది? వీరారెడ్డి సార్ ద్వారా. ఎన్ని రోజులు వాడుకున్నారు మీరు? ఇది ఒక 4 డబ్బాలకే సార్. 4 డబ్బాలే వాడారు? 4 డబ్బాలకే సార్. మీరు ఒక్కరే వాడారా? మీ యొక్క సతీమణి, మీ వైఫ్ కూడా వాడిందా? నేను ఒక్కనే వాడినా సార్. ఓకే, సో ప్రాబ్లం మీ ఒకరికి ఉందని మీరే వాడారు. రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేశారు సార్? పొద్దున 3, సాయంత్రం 3. ఓకే, సో ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది? 1 నెల 15 రోజుల్లో సార్. వెరీ గుడ్. సో పెళ్ళి ఎన్నేళ్ళు అయింది అప్పటికి? 3 నెలలు కంప్లీట్ అయింది. 3 ఏళ్ళు కంప్లీట్ అయింది. 3 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. సో ఇది వాడిన 1.5 month లో ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. అవును సార్. ఇప్పుడు బాబు పుట్టిండు సార్. ఓకే, సో మీరు కొంచెం బాబు పుట్టాడా? ఓకే, బాబు పేరేంటి? రేవంత్ సార్. ఓ రేవంత్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ సార్. సో ఎన్ని రోజులు అయింది బాబు పుట్టి? 1 year అవుతుంది. వెరీ గుడ్. కొంచెం డాక్టర్ గారిని పిలుస్తారా? ఓకే సార్. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. కొంచెం సిగ్నల్ వీక్ ఉంది సార్. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, వాయిస్ బ్రేక్. సార్ పర్లేదు, కరెక్ట్ గా చెప్పండి సార్. అసలు ఏంటి, ఎందుకని ఈ అబ్బాయి ఒకరికే ఎందుకు వాడిచ్చారు ఏంటి? సార్, ఈ అబ్బాయికి దాదాపు ఒక 1 year పాటు ఒక ప్రముఖ కర్నూలులో ఒక హాస్పిటల్ చూపించడం జరిగింది. చూపిస్తే అక్కడ వచ్చేసి ఈ అబ్బాయికి డయాబెటిక్ హై ఉండడం వల్ల స్పెర్మ్ తక్కువ ఉందని చెప్పి ఇంప్రూవ్ అవ్వాలంటే డయాబెటిక్ కంట్రోల్ రావాల్సిందే అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఒక ప్రముఖ గైనకాలజిస్ట్, ఫిజిషియన్ ఇద్దరు కలిసి ఒక 1 year తర్వాత, అంటే 11 months తర్వాత మీరు కొనసాగాలనుకుంటే IVFకి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు అప్పటికే దాదాపు ఒక 2 lakhs ఖర్చు పెట్టారు కాబట్టి మళ్ళీ ఫర్దర్ హయ్యర్కి వెళ్ళాలంటే ఇంకా ఖర్చు ఎక్కువైతే ఉద్దేశంతో ఒక 2-3 months గ్యాప్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంతలోగా ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల కేవలం 1.5-2 months లోనే కన్జ్యూమ్ అయింది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఆ అబ్బాయి కూడా డయాబెటిక్ అనేది కొంత కంట్రోల్ లోకి వచ్చింది. ఇప్పుడు డయాబెటిక్ కంట్రోల్ రావడం, స్పెర్మ్ పెరగడం ద్వారా. ఎస్ సార్. బాబు పుట్టాడు సార్. బాబుకి 1 year 6 months 1 year కరెక్ట్ 1 year అయింది సార్ ఇప్పుడు బాబు. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్ వీరారెడ్డి గారు. సో మీరు మంచిగా తెచ్చినందుకు చాలా సంతోషం. మంచి టెస్టిమోనీ ఇది.